అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి రోజున ఆయన సాక్షిగా నేను మాట్లాడుతున్నానండి. నా పేరు పెన్మతి సోమరాజు. సార్ ఒక విషయం చెప్పండి సార్. ఉండి కాన్స్టిట్యూషన్ రఘురామకృష్ణరాజు గారికి ఒక విన్నపం అండి. నేను అదర్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ సంబంధించిన వ్యక్తినండి. నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకుంటున్నాను సార్. నేను ఇది సరిగా కనిపించట్లేదు సార్. నాకు కూడా సరైన ఫోన్ కూడా లేదు. ఇది అల్లూరి సీతారామ విగ్రహం అండి. ఈరోజు వర్ధంతి సార్. నా పిల్లల భవిష్యత్తు గురించి నేను మాట్లాడదలుచుకున్నాను సార్. ఏదో నాకు ఇద్దరు పిల్లలు సార్. ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి పేరు గీతాంజలి, పెద్ద అమ్మాయి. ఏదో దాని అదృష్టం కొలిది, నా అదృష్టం కొలిది. ఆవిడైతే, నా పాప అయితే ఫ్రీ సీట్ తెప్పింది. ఎస్ఆర్కేలో పనిచేస్తుంది. త్రిబుల్ తీసుకుంది సార్. ఫ్రీ సీట్ వచ్చింది. కానీ సంవత్సరానికి 20,000తో ₹1,00,000 వరకు నాకు ఖర్చు అయిందండి. నేను లో క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను మోగల్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా బాబు జంప్ సార్. ఈ విషయంలోని చదువు విషయంలో కానివ్వండి, 10th చైతన్య స్కూల్, శ్రీ చైతన్య స్కూల్లో ఫస్ట్ వచ్చాడండి. తర్వాత ఎంతో బాగుంది. తిరుమల కాలేజ్ జాయిన్ చేశాను. అందులో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో మా వాడు 98% తెప్పించుకున్నాడు సార్. కానీ ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఏ విషయంలో అయినా సరే ఓసీ మా వాడికి మెయిన్స్లో 93% వచ్చిందండి. జేఈ అడ్వాన్స్డ్కి కూడా వాడు క్వాలిఫై అయ్యాడు. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీలకి 47, 50% బిలో వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీ సీట్ ఇస్తున్నాడు. మీరు 90% అబోవ్ 93, 94, 95, 96, 97, 90% వచ్చినా కూడా మేము ఏం చేయాలి చెప్పండి సార్ ఒకసారి. ఓసీలు ఏం దుర్భాగ్యం చేసుకున్నారు అంటే, వాళ్ళకి ఇన్కమ్గా కూడా చూడకుండా చదువు విషయంలో కూడా మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి, అంటే ఫస్ట్ నుంచి వస్తుంది సార్. ఇది నేను ఎవరిని ఏది కానట్లేదు. ఈ విషయాన్ని కూడా మీరు మోడీ గారి ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను సార్. నేను ఎక్కడి నుంచి ఎఫర్ట్ చేయగలనండి? కొద్దిగా అర్థం చేసుకుని రఘురామకృష్ణరాజు గారు, ప్లీజ్ సార్. నా బాబు రేపొద్దున జేఈ అడ్వాన్స్ సీట్ సంపాదించుకుంటాడండి. కానీ నేను ఎక్కడ పెట్టుకోగలను? ఎన్ఐటి సీట్ సంపాదించుకుంటాడు. నేను ఎక్కడ పెట్టుకోగలను? రేపొద్దున ఎంసెట్ సీట్ సంపాదించుకుంటాను. నేను ఎక్కడ పెట్టుకోగలను? ఈ విషయంలో నాకు హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్ అండి. మన దౌర్భాగ్యం ఏంటంటే, చదువు విషయంలో కూడా రిజర్వేషన్ పెట్టించేసి, నాకు అంటే కొద్దిగా టాలెంట్ ఉన్న వ్యక్తులను, ఓసీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా రోడ్డు మీద తీసుకొని దుస్థితి మనకు కలిగిందా? రఘురామకృష్ణరాజు గారు, మీకే చెప్తున్నాను సార్. మాకు హెల్ప్ చేసి పెట్టండి. లేకపోతే మీరే నా పిల్లలకి ఫీజు కట్టి నాకు హెల్ప్ చేసి పెట్టండి. రేపు దేశ భవిష్యత్తు కోసం నా పిల్లలే సార్ ఆధారపడి ఎంతో చేయాలని చెప్పేసి మా పిల్లలు కోరుకుంటున్నారు. నా పిల్లలు కూడా బాధపడుతున్నారండి. ఏంటి నాన్న మా పరిస్థితి ఏంటిది? ఇంత % తెప్పించుకున్న మా పరిస్థితి ఏంటని చెప్పేసి. నా పేరు పెన్మతి సోమరాజు అండి, మోగల్ గ్రామం. ఈరోజు అల్లూరి సీతారామ వర్ధంతి సందర్భంగా నేను ఈ వీడియో చేయడం జరిగింది సార్. ఇది మీకు ఈ వీడియో అందాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారికి కూడా ఈ వీడియో వెళ్ళాలని చూడ నేను కోరుకుంటున్నానండి.